విశాఖ సెంట్రల్ జైలును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నవరాత్రి సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జైలులో 80 మంది మహిళా ఖైదీలు ఉన్నారని చెప్పారు. వారికి కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి సమాజంలో గౌరవంగా బ్రతికేలా చర్యలు తీసుకుంటామన్నారు. జైలుకి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటారు. తర్వాత లేకపోతే ఎవరు చూసుకోవటానికి లేకపోతే పిల్లలతో సహా కూడా ఇక్కడ లోపల ఉంటున్నారు. అలా రీసెంట్గా ఇక్కడ నుంచి ఒక 3 months బ్యాక్ ఒక ఖైదీకి డెలివరీ కూడా చేశారు. సో అవన్నీ కూడా సరిగ్గా అలాంటి వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి చెకప్స్ ఎలా జరుగుతున్నాయి, మెడికల్ కేర్ ఎలా ఉంది, డెలివరీ అయ్యాక అలాగే బాలింతలు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవటానికి వచ్చి అలాగే అక్కడున్న ఖైదీలతో కూడా మేము మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు వరకు అయితే వాళ్ళెవరికి కూడా ఇక్కడ అంతా బాగానే ఉంది, ప్రభుత్వం ఏదైతే ఫుడ్ ఇవన్నీ సప్లై అవన్నీ బాగుంది, ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడున్న దాదాపు 80 members ఉన్నారు ఫీమేల్ ప్రిజనర్స్. దాంట్లో 50 members వచ్చి దాదాపు గాంజా, ఇదంటే కొంతమంది ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేసుకుంటారు కదా, సో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఈజీ మనీకి వాళ్ళు ఇదైపోయి చేయటం, ఎందుకంటే వీళ్ళు దాదాపు చాలామంది కూడా ఒరిస్సా బార్డర్ నుంచి కానివ్వండి, ఇక్కడ 5-6 కూడా చెన్నై నుంచి ఉన్నారు. అండ్ మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మారాక గాంజా మీద చాలా కేర్ తీసుకున్నా, ఎక్కడ సప్లై రా మెటీరియల్స్ అనేది దొరకకుండా, సప్లై అనేది లేకుండా ఈగిల్ వింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దానికి ఐజీ గారు కూడా బాగా చేస్తున్నారు. సో కంపేర్ టు ఎర్లియర్ దర్స్ అ నంబర్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆల్సో, ఏదైతే కాన్వెంట్ అలా కేసెస్ కూడా వస్తున్నాయి అంటే పట్టుబడుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ మోర్ కాన్విక్ట్స్. ప్రభుత్వం